Good morning students. Today I will teach you our 10th class 11th lesson जल ही जीवन है क्वेश्चन एंड आंसर्स। अर्धग्राह्यता प्रतिक्रियाలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి। हमारे जीवन में जल का क्या महत्व है? మన యొక్క జీవితంలో మన లైఫ్ లో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఆన్సర్ हमारे जीवन में जल का बड़ा महत्व है। మన యొక్క లైఫ్ లో వాటర్ కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది। जल के बिना हम जीवित नहीं रह सकते। जल के बिना विदाउट वाटर वाटर लेकुंडा మనం జీవించి ఉండలేం। और कल्पना नहीं कर सकते। వాటర్ లేకుండా అసలు మన లైఫ్ అనేది कल्पना नहीं कर सकते అంటే మనం ఊహించుని కూడా ఊహించలేం। खाने पीने धोने नहाने तथा शौचालय के लिए भी जल की आवश्यकता है। खाने అంటే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, పీనే డ్రింకింగ్ వాటర్గా, ధోనే క్లోత్స్ అవి వాష్ చేసుకోవడానికి, నహానే బాతింగ్ స్నానం చేయడానికి, तथा शौचालय के लिए भी शौचालय मीन्स टॉयलेट्स की కూడా जल की आवश्यकता है। वाटर యొక్క ఇంపార్టెన్స్ అనేది వాటర్ అనేది ఖచ్చితంగా మనకి అవసరం। సమస్త ప్రాణి జల్ పర్ నిర్భర్ है। సమస్త ప్రాణి ఎర్త్ మీద నివసించే ప్రాణులన్నీ కూడా జల్ పర్ నిర్భర్ है। నిర్భర్ మీన్స్ డిపెండ్ అంటే వాటర్ మీద డిపెండ్ అయ్యి జీవించే ప్రాణులే। हमारे जीवन का आवश्यक तत्व है। हमारे जीवन का आवश्यक तत्व वाटर అనేది లైఫ్ లో మనం జీవించడానికి ఖచ్చితంగా అవసరమైన ఒక వస్తువు। पानी में समृद्धि है। నీటిలోనే సమృద్ధి అనేది ఉంది। సెకండ్ క్వశ్చన్ చూడండి। धरती पर हर हिस्से में जल है किंतु स्वच्छ जल की मात्रा बहुत कम है। ऐसी स्थिति में जल का सदुपयोग कैसे करेंगे? धरती पर हर हिस्से में जल है। हिस्सा मीन्स पार्ट। భూమిలో ప్రతి భాగంలో కూడా వాటర్ అనేది ఉంది। किंतु स्वच्छ जल की मात्रा बहुत कम है। स्वच्छ जल కానీ ప్యూర్ వాటర్ అనేది మాత్రం చాలా లెస్ క్వాంటిటీలో ఉందండి। చూడండి మన భూమికి నాలుగు వైపులా చూసినట్లయితే అందులో మూడు వైపులా వాటర్తో నిండి ఉంది। ఒక వైపు మాత్రమే భూమి అనేది ఉంది। కానీ ఈ మూడు వైపులా నిండి ఉన్న ఈ వాటర్ అంతా మనకి డ్రింకింగ్ వాటర్గా ఉపయోగపడదండి। కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఏమని చెప్పి, స్వచ్ఛ జల్కి మాత్ర బహుత్ కమ్ హై। ఈ ప్యూర్ వాటర్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది। ऐसी स्थिति में जल का सदुपयोग कैसे करेंगे? ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనం వాటర్ ని ఏ విధంగా ఉపయోగించుకోగలం, సదుపయోగం చేయగలం అంటే ఉపయోగం కదండి సదుపయోగం అంటే కొంచెం చాలా మంది వాటర్ ని వేస్ట్ చేస్తూ ఉంటారు కదా, అట్లా కాకుండా ఏ విధంగా సదుపయోగం చేయగలం అని చెప్పి అడుగుతున్నారు। ఆన్సర్ చూడండి। ధర్తీ పర్ హర్ హిస్సే మే జల్ హై। ధర్తీ పర్ ఈ భూమి మీద ప్రతి ప్రాంతంలో కూడా ఏముందండి వాటర్ అనేది ఉంది। किंतु स्वच्छ जल की मात्रा बहुत कम है। किंतु కానీ స్వచ్ఛ జల్ కి మాత్ర మనం జీవించడానికి మన అవసరాలకు ఉపయోగపడేది కానీ డ్రింకింగ్ వాటర్ మాత్రం ఎలా ఉందటండి बहुत कम है చాలా తక్కువ క్వాంటిటీలో ఉంది। ऐसी स्थिति में जल का दुरुपयोग या व्यर्थ नहीं करना चाहिए। ऐसी स्थिति में ఇటువంటి సిచ్యువేషన్ లో జల్ కా దురుపయోగ్ వాటర్ని మనం దురుపయోగం చేయకూడదు। వ్యర్థ నహీ కర్నా చాహియే వేస్ట్ అనేది కూడా చేయకూడదు। आवश्यकता से ज़्यादा जल को खर्च नहीं करना चाहिए। आवश्यकता से ज़्यादा మన అవసరానికి మించి వాటర్ని ఎక్కువ మనం ఖర్చు అనేది చేయకూడదు। पानी के స్తోత్రం को కలుషిత్ నా బనానా చాహియే। పానీ కే స్తోత్రం को అంటే వాటర్ బాడీస్ ఉంటాయి కదండి, పాండ్ కానీ రివర్ కానీ కెనాల్స్ కానీ వీటిలన్నిటిని మనం కలుషిత్ నా బనానా చాహియే। మనం ఏం చేయకూడదు, కలుషితం అంటే పొల్యూట్ అనేది చేయకూడదు। आवश्यकता की पूर्ति होने पर नल को बंद रखना चाहिए। आवश्यकता की पूर्ति మన అవసరం తీరిపోయిన తర్వాత అంటే మనం మన పనులు ముగించుకున్న తర్వాత నల్ కో బంద్ రఖనా చాహియే। నల్ మీన్స్ ట్యాప్ అండి। ట్యాప్ని మనం ట్యాప్ని కట్టేసేయాలి। ఎందుకంటే చాలా మంది చూడండి మన అవసరానికి మించి ఏం చేస్తూ ఉంటారు, ట్యాప్ని ఓపెన్ చేసి వాటర్ అంతా కూడా వేస్ట్ చేసేస్తూ ఉంటారు। ఎంత వాటర్ వేస్ట్ అయిందో కూడా మనకి తెలియదు కదా। కాబట్టి మన అవసరం తీరిన వెంటనే ట్యాప్ని ఏం చేయాలంటే బంద్ చేయాలి। జల్ సంరక్షణ కర్నా చాహియే। జల్ సంరక్షణ కర్నా చాహియే। ఉన్న నీటి వనరుల్ని ఏవైతే వాటర్ బాడీస్ ఉన్నట్లే వాటిలన్నిటిని మనం చక్కగా సంరక్షించుకోవాలి। జల్ సంగ్రహణ కర్నా చాహియే। జల్ సంగ్రహణ కర్నా అంటే ఉన్న వాటర్ని మనం ఏం చేసుకోవాలంటే కలెక్ట్ చేయాలండి। నెక్స్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి। हमारे घर पहुंचने वाले जल का उपयोग हम किसके लिए कर रहे हैं? हमारे घर पहुंचने वाले మన ఇంటికి వచ్చే అంటే ట్యాప్లో మన ఇంటికి వచ్చే వాటర్ని మనం ఉపయోగ हम किसके लिए कर रहे हैं? ఏ అవసరాలకి మనం వాటిని ఉపయోగించుకుంటున్నాం? ఆన్సర్ చూడండి। हमारे घर पर पहुंचने वाले जल को पीने के लिए
మన ఇంటికి మనకు ట్యాప్లో మనకి వచ్చే వాటర్ని దేనికి ఉపయోగిస్తున్నామండి? जल को पीने के लिए ड्रिंकिंग वाटर గా యూజ్ చేస్తూ ఉన్నాం, कपड़े धोने के लिए क्लोथ्स वाश చేసుకోవడానికి, शौचालय के लिए टॉयलेट्स కోసం, मुंह धोने के लिए फेस वाश చేసుకోవడానికి और नहाने के लिए बाथिंग की हम उपयोग कर रहे हैं. మనం ఏం చేస్తూ ఉంటామండి? ఈ వాటర్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సెకండ్ వన్, जल की समस्या भविष्य में क्या विपत्तियां ला सकती है? जल की समस्या ఈ వాటర్ ప్రాబ్లం అనేటువంటిది భవిష్య में क्या विपत्तियां ला सकती है? భవిష్య నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమేమి ప్రాబ్లమ్స్ని మనకి తీసుకొని రాబోతుంది? అవును కదండి, భూమి మీద నివసించే ప్రతి ప్రాణి కూడా జల్ పర్ నిర్భర్ ప్రాణి అని మనం చెప్పుకున్నాం కదండి. మరి ఇటువంటి వాటర్ మనం పొల్యూట్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమేమి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి? जल की समस्या भविष्य में कई समस्याएं एवं विपत्तियां ला सकती है. जल की समस्या ఈ వాటర్ ప్రాబ్లం అనేటువంటిది ఫ్యూచర్లో చాలా రకాలైన ప్రాబ్లమ్స్ని ట్రబుల్స్ని మనకి తీసుకురాబోతుంది. जो इस प्रकार है ఈ విధంగా ఉన్నాయండి. पीने के लिए पानी की कमी होगी. पीने के लिए డ్రింకింగ్ వాటర్ అంటే మనం తాగడానికి వాటర్ అనేది ఏమైపోతుందంటే తగ్గిపోతుందట. జల్ సంకట్ ఆయేగా, జల్ సంకటం అనేది వస్తుంది. ఇప్పుడు మనకైతే మన ఏరియాస్లో వాటర్ అనేది మనకి చక్కగా పుష్కలంగా లభిస్తూ ఉందండి. సమ్మర్లోనే మనం కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ఏరియాస్లో మనం చూసినట్లయితే డ్రింకింగ్ వాటర్ కోసం కొన్ని మైళ్ళ దూరం వాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు కదండి. జల్ సంకటం అనేది రాబోతుంది అని చెప్తున్నారు. శుద్ధ పానీ నహీ మిల్ సకేగా, శుద్ధ పానీ నహీ, ఎక్కువ మనం పొల్యూట్ చేసేయడం వల్ల వాటర్ని ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అనేది మనకి దొరకదు. పేయజల్కి సమస్య బడితీ జాయేగి, పేయజల్కి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది బడితీ జాయేగి అంటే కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది. జల్కి సమస్యకి కారణం కई बीमारियां फैलेगी. జల్కి సమస్యకి కారణం అంటే ఈ వాటర్ ప్రాబ్లం వల్ల కई बीमारियां फैलेगी, చాలా రకాలైన డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయండి. అంటే ప్యూర్ వాటర్ కాకుండా మనం మిగతా వాటర్ని తీసుకోవడం వల్ల చాలా రకాలైన డిసీజెస్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. जल की समस्या के कारण राष्ट्रीय और अंतर्राष्ट्रीय युद्ध होने की आशंका है. जल की समस्या के कारण ఈ వాటర్ వల్ల రాష్ట్రీయ और అంతర్రాష్ట్రీయ అంటే నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా యుద్ధ హోనీకి ఆశంక హై, యుద్ధాలు జరిగే వార్స్ జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనం జీవించి ఉండడానికి మన దగ్గర ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా ప్యూర్ ఎయిర్ కానీ ప్యూర్ వాటర్ లేకుండా మనం జీవించి ఉండలేమండి. అటువంటి వాటర్ కోసం నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లో యుద్ధాలు కూడా జరిగే పరిస్థితులు అనేవి రాబోతున్నాయి. लाखों लोग दूषित जल के कारण एक स्थान से दूसरे स्थान जाएंगे. लाखों लोग అంటే lakhs of people దూషిత్ జల్కే కారణం అంటే మనం ఎర్త్ని కూడా పొల్యూట్ చేసేస్తూ ఉన్నామండి. ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ డిక్రీజ్ అయిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ వాటర్ అంతా కూడా ఏమైపోతుందంటే పొల్యూట్ అయిపోవడం వల్ల దూషిత్ జల్కే కారణం పొల్యూట్ అయిపోయిన వాటర్ని వాళ్ళు తాగలేక ఏం చేస్తున్నారండి? ఏక్ స్థాన్ సే దూసరే స్థాన్ జాయింగే, ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అకాల్ పడేగా, అకాల్ మీన్స్ ఫెమైన్ అండి. అంటే ఫెమైన్ సిచ్యువేషన్స్ అనేవి కూడా మనం ఫేస్ చేయవలసి వస్తుంది. అంటే కరువు పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటర్ లేకపోతే పంటలు పండవండి. కాబట్టి మనం ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందంటే ఫెమైన్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. థర్డ్ క్వశ్చన్ చూడండి, జల్ की समस्या का समाधान क्या है? జల్ की समस्या का, మరి ఇటువంటి వాటర్ ప్రాబ్లంకి మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఆన్సర్ చూడండి, आजकल केवल हमारे भारत में ही नहीं विश्व भर में जल की समस्याएं उत्पन्न हो रही हैं. आजकल केवल हमारे भारत में ही नहीं, ఈ రోజుల్లో కేవలం మన ఇండియాలో మాత్రమే కాదండి, విశ్వభరమే మొత్తం వరల్డ్ వైడ్గా కూడా జల్కి సమస్యయే ఉత్పన్న ఈ వాటర్ ప్రాబ్లం అనేటువంటిది ఫేస్ చేయాల్సి వస్తుంది. జల్కి సమస్య కా సమాధాన్ కే లియే, ఇటువంటి వాటర్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవడం కోసం ఏమేమి సూచనలు ఇచ్చారో చూద్దాం. కేవలం ఇది గవర్నమెంట్ మాత్రమే చర్య తీసుకుంటే సరిపోదండి. మనందరి యొక్క రెస్పాన్సిబిలిటీ, మనం కూడా వాటర్ని పొల్యూట్ అయిపోకుండా వాటర్ని మనం ఏం చేయాలి? సేవ్ చేయాల్సి ఉంటుంది. जल संचय और संरक्षण पर विशेष ध्यान देना चाहिए. जल संचय అంటే కలెక్ట్ చేయడం అండి, వాటర్ని కలెక్ట్ చేయడం. చూడండి, రెయిన్ వాటర్ మనకి రైనీ సీజన్లో చాలా వాటర్ మనకి వస్తూ ఉంటుంది, అదంతా వేస్ట్ అయిపోతూ ఉంది. అటువంటి వాటర్ని ఆ రైనీ సీజన్లో మన వాటర్ని కలెక్ట్ చేసుకొని మిగతా సీజన్స్లో మనం దాన్ని ఉపయోగించుకునే టెక్నాలజీ అనేటువంటిది మన దగ్గర ఇప్పుడు ఉంది. దాన్ని యూజ్ చేసి మనం ఆ వాటర్ని అంతా కలెక్ట్ చేసుకోవచ్చు. और संरक्षण पर विशेष ध्यान देना चाहिए. సంరక్షణ
సంరక్షణ ఈ వాటర్ని ఏం చేసా సంరక్షించుకోవాలండి ఏవైతే వాటర్ బాడీస్ ఉన్నాయో వాటిని మనం పొల్యూట్ చేసేస్తూ ఉన్నాం ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్టేజ్ అంతా కూడా దానిలోకి నియర్గా ఉంటుందని చెప్పి వాటర్లోకి పెట్టేస్తూ ఉన్నారు వాటర్ పొల్యూట్ అయిపోతుంది కానీ ఆ వాటర్ అంతా మనం సంరక్షించుకోవాల్సి ఉంటుందండి हमें नदी तथा नालों पर बांध बनाकर पानी को इकट्ठा करना चाहिए हमें नदी तथा नालों पर नदी అంటే రివర్ అండి నాలా అంటే కెనాల్స్ వీటి మీద బాంధ్ బనాకర్ డ్యామ్స్ అనేటువంటిది మనం కట్టుకొని పానీకో ఇకట్టా కర్నా చాహియే వాటర్ని మనం కలెక్ట్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోయింది అనుకోండి దాన్ని మనం ఆ సాల్ట్ వాటర్ని మనం యూజ్ చేసుకోలేం కదా కాబట్టి ఏం చేయాలంటే డ్యామ్స్ కట్టి ఈ వాటర్ అంతా మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రైన్స్ రానప్పుడు కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ వాటర్ని ఉపయోగించుకొని మనం రెండో పంటని కూడా పండించుకోవచ్చు వర్షాకి పానీకో ఇకట్టా కర్నా చాహియే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి ఈ రెయిన్ వాటర్ని కూడా మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి जल शुद्धि यंत्रों की सहायता से शुद्ध पानी या पेयजल योग्य पानी तैयार करना है जल शुद्धि यंत्रों की सहायता से शुद्ध पानी జలశుద్ధి యంత్రాలతో ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయిందండి ఈ వాటర్ అంతటిని కూడా ఏం చేసుకోవచ్చు అంటే మనం శుద్ధ పానీ అంటే ఈ సాల్ట్ వాటర్ని కానీ లేదంటే ఒకసారి యూస్ చేసిన వాటర్ అంతా కొన్ని సిటీస్లో మనం చూసినట్లయితే ఈ వాటర్ని మళ్ళీ ఏం చేస్తున్నారంటే ప్యూరిఫై చేసి తిరిగి యూస్ చేస్తూ ఉన్నారండి ఇళ్లలో వాటిలో వాడుకోవడం కోసం శుద్ధ పానీ యా పేయజల్ యోగ్య పానీ తయారు కర్నా హై వాటర్ని మనం ప్యూరిఫై చేసుకొని ప్యూర్ వాటర్గా ఇంకా డ్రింకింగ్ వాటర్గా దాన్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది समुद्र में नदियों तथा नालों के पानी को ना मिलने दे जल प्रदूषण को रोके समुद्र में नदियों तथा नालों के पानी को ना मिलने दे ఈ సీలో ఈ కెనాల్స్లోని రివర్స్లో వాటర్ అంతా వెళ్ళి ఎందులో కలుస్తుందండి సీలో కలుస్తుంది కదా అట్లా కలిసిన తర్వాత ఆ వాటర్ని మనం ఉపయోగించుకోలేం కాబట్టి ఇక్కడ చెప్తున్నారు అలా నా మిల్నేదే అలా కలిసిపోకుండా డ్యామ్స్ కట్టి వాటర్ని స్టోర్ చేసుకోమంటున్నారు జల్ ప్రదూషణ్ కో రోకే జల్ ప్రదూషణ్ ఈ వాటర్ పొల్యూషన్ని కూడా రోకే అంటే ఆపమని చెప్తున్నారు पृथ्वी को जलयोग्य भूमि बनाने के लिए आधुनिक तरीकों को अपनाना चाहिए पृथ्वी को जलयोग्य भूमि అంటే పృథ్వీని జలయోగ్యం అంటే భూమి నీళ్లతో నిండి ఉండాలండి చూడండి మనం ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి కూడా చాలా డిక్రీజ్ అయిపోతూ ఉన్నాయి చూడండి కొన్ని ఏరియాస్లో మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ బోర్ బావులు వేస్తూ ఉంటారు ఎంత లోతు వేసినా సరే అక్కడ వాటర్ కూడా మనకి దొరకడం లేదు కదా రైతులు చాలా సఫర్ అవుతూ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు ఏమని చెప్పి భూమిని జలయోగ్య భూమిగా మనం ఏం చేస్తున్నాం ట్రీస్ని కట్ చేసేస్తూ ఉన్నాం ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతూ ఉంది భూమిని జలయోగ్య భూమిగా ఉంచడం కోసం ఆధునిక తరీకోంకో అపనానా చాహియే ఇప్పుడు మన ఆధునిక పద్ధతులు చాలా వచ్చినాయండి ఆ పద్ధతులన్నింటినీ మనం ఉపయోగించాలి గవర్నమెంట్ కూడా చూడండి చాలా లాస్ట్ 2 years బ్యాక్ కూడా చెప్పారు మన ఇంటి ఆవరణలో పిట్స్ లాంటివి అంటే చిన్న గోతులు లాంటివి తవ్వుకొని మనం వాడిన వాటర్ అంతా కూడా అందులోకి మనకి లోపలికి భూమి లోపలికి ఇంకేలాగా చేయమని చెప్పి ఇంకుడు గుంటలు తవ్వండి అని కూడా చెప్పడం జరిగింది అట్లా చేయడం వల్ల కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయండి शुद्ध पानी को व्यर्थ ना करना चाहिए प्योर वाटर ని మనం వేస్ట్ చేయకూడదు पानी का सदुपयोग ठीक तरह से करना चाहिए पानी का सदुपयोग वाटर ని మనం కరెక్ట్ అయిన విధానంలో మనం సదుపయోగం చేసుకోవాలి సావధాని పూర్వక ఉపయోగ करना चाहिए సావధాని పూర్వక వాటరే కదా అని చెప్పి చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం చాలా జాగ్రత్తగా దాన్ని మనం యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి पानी को पानी की तरह नहीं बहाना चाहिए నీరుని నీరులాగా ప్రవహింపచేయొద్దు అంటున్నారు చూడండి గ్లాస్ వాటర్ని ఇట్లా పోసేస్తే వెళ్ళిపోతూ ఉంటుంది అంటే నీటిని మనం అంటూ ఉంటాం ఏమని చెప్పి డబ్బుని నీళ్ళలాగా ఖర్చు చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటాం కదా ఇక్కడ చెప్తున్నారు అంటే ఏంటి నీళ్ళలాగా అంటే ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఖర్చు చేసేసుకుంటున్నాం కానీ నెక్స్ట్ జనరేషన్స్కి ఆ వాటర్ అనేది దొరకని సిచ్యువేషన్స్ కూడా వస్తాయి దీనికోసం యుద్ధాలు కూడా జరుగుతాయని చెప్తున్నారు కదండి కాబట్టి పానీకో పానీకి తర నహి బహానా చాహియే నీటిని నీటిలాగా ప్రవహింపచేయదు చాలా జాగ్రత్తగా దాన్ని యూస్ చేసుకోండి అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకతలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి जल ही जीवन है शीर्षक से आपका क्या अभिप्राय है जल ही जीवन है మన లెసన్ పేరు ఏంటంటే జల్ హీ జీవన్ హై ఈ టైటిల్ గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు జల్ హీ జీవన్ హై यह शीर्षक जो है वह उचित ही है जल ही जीवन है ఏదైతే ఈ లెసన్ కి టైటిల్ ఇచ్చారో జల్ హీ జీవన్ హై वह उचित ही है అది కరెక్ట్ గానే సూటబుల్ టైటిలే क्योंकि ఎందుకంటే జల్ కి బినా हमारा जीवन है ही नहीं వాటర్ లేకుండా మన లైఫ్ అనేది ఉండదు అసలు ఊహించుకోలేమండి
हमारे जीवन में जल की बहुत आवश्यकता है. మన యొక్క లైఫ్లో వాటర్కి చాలా అవసరం అనేది ఉంది. ఆహార్ के बिना हम 1 महीने तक जीवित रह सकते हैं. ఆహార్ के बिना అంటే మనం ఫుడ్ లేకుండా 1 महीने तक అంటే 1 मंथ వరకు కూడా మనం జీవించి ఉండగలమటండి. लेकिन जल के बिना हम केवल 1 सप्ताह तक ही जीवित रहते हैं. लेकिन बट వితౌట్ వాటర్ అంటే వాటర్ లేకుండా మనం 1 సప్తాహ మీన్స్ 1 వీక్ అంటే ఒక వీక్ మాత్రమే మనం జీవించి ఉండగలమట. हम सभी जल पर निर्भर प्राणी है. మనందరం కూడా వాటర్ మీద డిపెండ్ అయ్యి నివసించే ప్రాణులమే. జల్ హై తో కల్ హై. వాటర్ అనేది ఉంటేనే కల్ హై. కల్ అంటే 2 మీనింగ్స్ ఉన్నాయి కదండి, ఎస్టర్డే ఆర్ టుమారో. ఇక్కడ మనం టుమారో అనే మీనింగ్ని తీసుకోవాల్సి ఉంటుంది. నీరు అనేది ఉంటేనే మనకి రేపు అనే టుమారో అనేది ఉంటుంది. जल में समृद्धि है. వాటర్లో సమృద్ధి అనేది ఉంది. इसलिए यह शीर्षक जल ही जीवन है उचित ही है. అందువల్లే ఈ శీర్షక్ ఈ టైటిల్ ఏదైతే ఇచ్చారో జల్ హీ జీవన్ హై అది ఉచిత్ కరెక్టే అని చెప్పి చెప్తున్నారు. సెకండ్ క్వశ్చన్ చూడండి. जल स्त्रोतों के रख रखाव के बारे में आप क्या सुझाव देना चाहेंगे? జల స్తోత్రం కే రఖ రఖావ్ కే బారే మే అంటే వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో కెనాల్స్ కానీ రివర్స్ కానీ పాండ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి, వీటిని జాగ్రత్తగా సంరక్షించుకోవడంలో ఆప్ క్యా సుజావ్ దేనా చాహెంగే, మీరు ఏం సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? जल स्त्रोतों के रख रखाव के बारे में मैं ये सूचनाएं सुझाव देना चाहता हूँ. ఈ వాటర్ బాడీస్ని సంరక్షించుకోవడంలో నేను ఈ సజెషన్ని ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. जल को दूषित होने से बचाना चाहिए. వాటర్ని ఫస్ట్ పొల్యూట్ అవ్వకుండా మనం రక్షించుకోవాలి. ఫస్ట్ ఉన్న వాటర్ని మనం జాగ్రత్తగా పొల్యూట్ అవ్వకుండా కనుక కాపాడుకున్నట్లయితే నెక్స్ట్ జనరేషన్స్కి కొంచెమైనా వాటర్ మనం సేవ్ చేయగలిగిన వాళ్ళం అవుతామండి. हमें शहरों की गंदगी तथा कल कारखानों के कचरे को నదిयों में गिराने से रोकना चाहिए. हमें शहरों की गंदगी చూడండి, సిటీస్లో ఉన్న ఈ డస్ట్ చెత్త అంతా కూడా ఏం చేస్తూ ఉంటారు, వాటర్లో వాళ్ళు కలిపేస్తూ ఉంటారు కదా, అట్లా ఆ డస్ట్ని నీటిలో కలపకుండా కల్ కార్ఖానోं के कचरे को नदियों में गिराने से रोकना चाहिए. కల్ కార్ఖానా ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్టేజ్ అంతా కూడా ఈ వాటర్లో కలవకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. कुएं के जल को दूषित होने से बचाने के लिए उनको ढकने की व्यवस्था करनी चाहिए. కుయే కే జల్ కో, కుయే అంటే వెల్ అండి, అంటే నుయ్యి అని చెప్పి అంటాం, బావి అని చెప్పి అంటూ ఉంటారు కొన్ని ఏరియాస్లో కదండి. కొన్ని ఏరియా ఇప్పుడైతే అందరికీ ట్యాప్స్ ఉంటూ ఉన్నాయి, కానీ ఎక్కువగా కొన్ని విలేజ్ సైడ్స్లో ఈ వెల్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటి వాటర్ పొల్యూట్ అవ్వకుండా ఉంచుకోవడం కోసం ఉన్కు డక్నేకి వ్యవస్థ కర్నీ చాహియే. డక్నా అంటే కవర్ చేయడం. వెల్స్ అన్నీ ఓపెన్గా ఉంటూ ఉంటాయి కదా, ఈ క్రోస్ కానీ ఏమైనా బర్డ్స్ ఏమైనా యానిమల్స్ చనిపోయిన చిన్న యానిమల్స్ని తీసుకొచ్చి అందులో పాడేస్తే వాటర్ అంతా పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటివి జరగకుండా డెక్నేకి వ్యవస్థ అంటే పైన కవర్ చేసే విధంగా వెల్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. जिन नदियों से पीने का पानी लिया जा रहा है उनमें कपड़े धोने अथवा पशुओं को नहलाने पर रोक लगानी चाहिए. జిన్ నదియోం సే, ఏ రివర్స్ నుంచి అయితే పీనేకే పానీ డ్రింకింగ్ వాటర్ని మనం యూస్ చేస్తూ ఉన్నామో ఆ రివర్స్లో కపడే ధోనే క్లోత్స్ వాష్ చేయడం కానీ, పశువుంకో నహలానే ఏ యానిమల్స్ని వాటిని ఏం చేస్తూ ఉంటారండి, వాటిలో తీసుకెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటారు కదా, అలా చేయకుండా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. नदियों के पानी को प्रदूषित रखने में सरकार के साथ सहयोग देना चाहिए. नदियों के पानी को प्रदूषित रखने में కాదండి, ప్రదూషిత్ కాదు, సాఫ్ రఖనే మే. ఈ రివర్స్లో వాటర్ని మనం ప్యూర్ వాటర్గా ఉంచుకోవడం కోసం సర్కార్ కే సాత్ సహయోగ్ దేనా చాహియే. గవర్నమెంట్కి మనం మన యొక్క సహకారాన్ని అందించాల్సి ఉంటుంది. చూడండి, గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకోగలుగుతుంది. మనలో ఎప్పుడైతే మార్పు చేంజ్ అనేది వస్తుందో మనం వాటర్ని మనం పొల్యూట్ చేసుకోకూడదు అని చెప్పి మార్పు మనలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయగలుగుతాం, వాటర్ని అనేది రక్షించుకోగలుగుతాం. కాబట్టి మనలో మార్పు వచ్చి గవర్నమెంట్కి మనం సహకారాన్ని అందించాల్సి ఉంటుంది. सेकेंड आर रोमन चूडंडी. आज विश्व के सभी देशों में जल की समस्या बनी हुई है. इनके समाधान में हम सबकी क्या जिम्मेदारी है? आज दुनिया के सभी देशों में ఈ రోజులో మనం చూసినట్లయితే ప్రపంచంలో అన్ని కంట్రీస్లో కూడా జల్ की समस्या बनी हुई है. ఈ వాటర్ ప్రాబ్లం అనేది మేజర్ ప్రాబ్లంగా ఉందండి.
इनके समाधान में हम सबकी क्या जिम्मेदारी है, ఇది మన ఇన్కే సమాధానం ఈ వాటర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడంలో మనందరి యొక్క జిమ్మేదారీ మీన్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఇదే క్వశ్చన్ని మనకి 2017లో ఎట్లా అడిగారంటే జల్ కి సమస్యకు సుల్झाने में हमारी जिम्मेदारी क्या है, సుల్झाना में సాల్వ్ చేయడం, ఈ వాటర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో మనందరి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అని చెప్పి అడగడం జరిగిందండి. ఇది బిగ్ క్వశ్చన్గా అడిగారు కాబట్టి కవి పరిచయం రాయాల్సి ఉంటుంది. पाठ का नाम जल ही जीवन है, ఈ లెసన్ పేరు జల్ హీ జీవన్ హై, లేఖక్ శ్రీ ప్రకాష్, విధా కహాని. ఈ జల్ హీ జీవన్ హై అనేటువంటిది స్టోరీ అండి. आज दुनिया के सभी देशों में जल की समस्या बनी हुई है. ఈ రోజుల్లో ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వాటర్ ప్రాబ్లం అనేది ఉంది. इसी समस्या के समाधान के लिए सभी देशों की सरकारों की जिम्मेदारी है. इसी समस्या के समाधान के लिए ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవడం అనేటువంటిది సభీ దేశంకి సర్కారోంకి జిమ్మేదారీ హై. అన్ని కంట్రీస్ యొక్క సర్కార్ మీన్స్ గవర్నమెంట్స్ యొక్క జిమ్మేదారీ రెస్పాన్సిబిలిటీ అండి. అవును కదా, ఈ ప్రతి కంట్రీలో కూడా ఈ వాటర్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూనే ఉన్నాం. जल के महत्व के बारे में जागृत कराना चाहिए. అంతే కాదండి, జల్ కే మహత్వ కే బారే మే ప్రజలందరిలో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. వాటర్ అనేది లేకుండా అసలు మనం జీవించి ఉండలేం కదా. మరి ఇటువంటి వాటర్ని మనం వేస్ట్ చేసేస్తూ ఉన్నాం కదా, పొల్యూట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మనందరిలో కూడా అవేర్నెస్ అనేది తీసుకురావాలి. वर्षा के पानी को इकट्ठा करने का प्रबंध करें. वर्षा के पानी को ఈ రెయిన్ వాటర్ని మనం ఇకట్టా కలెక్ట్ చేసుకునే ఏర్పాట్లు మనం చేసుకోవాల్సి ఉంటుంది. నల్ నాలోం తదా నదియోం పర్ బాంధ్ బనాయే. నల్ నాలోం అంటే ఈ కెనాల్స్ మీద రివర్స్ మీద బాంధ్ బనాకర్ అంటే ఈ డ్యామ్స్ని కట్టుకొని వాటర్ని వేస్ట్ అవ్వకుండా మనం రక్షించుకోవాల్సి ఉంటుంది. नमकीले पानी तथा समुद्र पानी को भी शुद्ध करके उपयोग में लाने की प्रणाली या योजना को अमल में लावे. నమకీలే పానీ ఈ సాల్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ఇప్పుడు ఏం చేసుకొని శుద్ధ కరికి అంటే దాన్ని ప్యూర్ వాటర్గా మార్చుకొని మనం దాన్ని కూడా ఉపయోగించుకునే ప్లాంట్స్ అనేటివన్నీ మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందండి. पृथ्वी में जल की धारा को अधिक बनाने की विधियों को अमल में लावे. पृथ्वी में जल की धारा को अधिक बनाने की గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి పెరగడానికి మనం కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. अंतर्राष्ट्रीय जल संघों की स्थापना करके जल को बांटने की कोशिश करें. అంతర్రాష్ట్రీయ జల సంఘం కి స్థాపన ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ జల సంఘాలని ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే ఒక రివర్ ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీలోకి ప్రవహిస్తూ ఉందనుకోండి, వాళ్ళు ఎన్ని టీఎంసీలు వాటర్ యూస్ చేసుకోవాలి, వీళ్ళు ఎన్ని టీఎంసీలు వాటర్ యూస్ చేసుకోవాలి అనే దాని మీద చాలా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. స్టేట్స్ మధ్య ఇవి మనం చూస్తూనే ఉంటాం కదండి. అట్లా గొడవలు జరగకుండా అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో జల సంఘాలని మనం ఏర్పాటు చేసుకుని జల్కు బాంటనేకి కోషిష్కి, బాంటనా అంటే పంచుకోవడం, వాటర్ని పంచుకొని ఏర్పాట్లు మనం చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల కంట్రీస్కి మధ్య ఏ విధమైన గొడవలు రాకుండా ఉంటాయండి. संयुक्त राष्ट्र संघ के द्वारा जल संघों की स्थापना करा के उनके द्वारा सूचनाएं दिए जा सके. संयुक्त राष्ट्र संघ అంటే యుఎన్ఓ ఉంటుంది కదండి, యుఎన్ఓ ద్వారా జల సంఘం కి స్థాపన కరా అంటే జల సంఘాలని ఏర్పాటు చేసి ఉన్కే ద్వారా సూచనాయం దియే జా సకే, దాని ద్వారా కొన్ని సూచనలు అన్ని కంట్రీస్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కంట్రీస్ మధ్య ఏ విధమైన గొడవలు రాకుండా ఈ యుఎన్ఓ అనేటువంటిది చర్యలు తీసుకుంటూ ఉంటుంది కదండి. శాంతిని స్థాపించడంలో కూడా చాలా మంచి చర్యను తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి సంయుక్త రాష్ట్ర సంఘం అనేటువంటిది యుఎన్ఓ జల సంఘాలను ఏర్పాటు చేసి కంట్రీస్ మధ్య ఏ విధమైన గొడవలు లేకుండా సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. विविध देशों के बीच में जल बांटने की विधि अमल में लावे. विविध देशों के बीच అంటే కంట్రీస్ మధ్య వాటర్ని పంచుకోవడానికి రకరకాలైన యోజనలు ప్రణాళికల్ని అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. अंतर्राष्ट्रीय स्तर पर जल प्रदूषण से बचे रहने का कार्यक्रम अमल में लानी चाहिए. अंतर्राष्ट्रीय स्तर पर इंटरनेशनल लेवल लो जल प्रदूषण से बचे रहने का कार्यक्रम, जल प्रदूषण వాటర్ని పొల్యూట్ అవ్వకుండా ఉంచే కార్యక్రమాలన్నిటిని అమల్లోకి తీసుకుని రావాల్సి ఉంటుందండి. जनता को भी जल समस्या को दूर करने में सरकार को सहयोग देना चाहिए. जनता को ఈ పీపుల్ కామన్ పీపుల్ అందరూ కూడా జల సమస్యకు దూర్ करने में ఈ వాటర్ ప్రాబ్లమ్ని దూరం చేసుకోవడానికి సర్కార్కు సహయోగ్ దేనా చాహియే, గవర్నమెంట్కి వాళ్ళ యొక్క సహకారాన్ని అందించాల్సి ఉంటుందండి. ఇటువంటి సూచనలన్నీ కనుక మనం చేసుకున్నట్లయితే ఈ వాటర్ ప్రాబ్లం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు, నెక్స్ట్ జనరేషన్స్ని కూడా మనం రక్షించవచ్చు. Okay, thank you for watching this video, students.